ప్రస్తుతానికైతే పిఠాపురంలో లాస్ట్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో కోరక్తకు గురవుతున్నటువంటి ప్రాంతం. అంటే ఇది ఆల్మోస్ట్ ఈ ఇంటి వెనక వరకు వచ్చేసింది. ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ అందరూ కూడా మత్స్యకారులు అవ్వటం, వేటకు వెళ్ళొచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే ఏదైతే సంపాదన ఉంటుందో కాస్తో కూస్తో వాటితో బ్రతికేటువంటి కుటుంబాలు అన్నీ కూడా. అంతేకాకుండా దాంతోనే ఒక సొంత ఇల్లు ఉంది కాబట్టి దాంట్లోనే తినకపోయినా ఇక్కడ గుట్టుగా వాళ్ళ సంసారాన్ని అయితే నిర్వర్తించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు. ఇల్లు ఖాళీ చేయమని చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడికి ఏదో స్థలం ఒకటి ఇచ్చారంట, కానీ ఆ స్థలం ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ముఖ్యంగా ఏమంటారు అంటే నార్మల్గా మీకు ఇప్పుడు మీ ఇంటికి కుటుంబ పెద్దలు ఎవరు లేరా? లేరండి, నేనేనండి. మీకు స్థలం ఇచ్చారా? స్థలం ఇచ్చినా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కట్టుకోలేకపోయిన పరిస్థితి లేదు. మాకు వాళ్ళకి భర్త లేడు, నాకు భర్త లేడు. ఎలా కట్టుకుంటామండి? మగదిక్కు లేదు. మీరు అక్కడికి వెళ్ళి ఉండి ఒకటి కట్టుకోవాలని, ఒక రేక్ షెడ్ వేసుకోవాలన్న పరిస్థితి లేదు. మా గతంలో కూడా చాలా మంది కూడా మాకు సాయపడ్డ వాళ్ళు ఒకరు కూడా లేరు. ఇది 4వ ఇల్లు అండి. అది 4 అన్నీ ఆ 4 ఇల్లు, ఇది 4వ ఇల్లు కట్టానండి. ఎలాగైనా మేము గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు అప్పుడు కూడా మాకు ఏ సాయం అందలేదు. సనాతమణి వర్మ గారు ఎక్కి మాకు ఆ స్థలాలు ఇచ్చారు. ఆయన గొప్ప మంచి పనులు కూడా భర్త పోయిన వాళ్ళకి 5,000 2 బియ్యం మూటలు సాయపడ్డాడు ఆయన. తర్వాత మళ్ళీ గతంలో కూడా ఆయన దిగిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ఎక్కాడు. ఈయన ఎక్కి ఏమి సాయపడ్డాడు? 18,000 వేస్తానన్నాడు. వేస్తానని కూడా 18,000 కూడా ఒక 2 సంవత్సరాలు వేసాడు. 3వ సంవత్సరం కట్ చేయిస్తాడు. అది అలాగ అయిపోయింది. మళ్ళీ ఈ కాలనీలు కూడా మాకు సగం మంది కీములు రానిచ్చారు, సగం మంది కీములు రానివ్వలేదు. అయ్యి ఆఫ్ చేయిస్తారు. ఆ తలాల గురించి చాలా గొడవల కింద చాలా కోర్టుకి వెళ్ళాము, చాలా దిక్కలకి వెళ్ళాము. అవి కూడా వర్మగారు సాధించుకొచ్చాడు. మాకు రోడ్డు పాయింట్లు కావాలంటే, కరెంట్లు కావాలంటే అన్నీ వేయించాడు వర్మగారు. ఇప్పుడు వచ్చే పరిపాలనలో మాకు జగన్ ఉన్నంతకాలం ఏవి కూడా అవకాశాలకి పొందలేదు. పొందకంటే వంగ గీత వచ్చి నేనే వేయింతాను, మీకు ఎందుకు, మీకు ఎవరికి బాధ లేకంటే నేను చేస్తాను అనేసి వాగ్దానం ఇచ్చింది. ఆవిడ కూడా వర్మ కాలనీలోకి కొన్ని రోజులు ఆవిడ కూడా కారు వేసుకొని తిరిగి కొన్ని పనులు ఆవిడ కూడా చేసింది. చేయలేదని అంటలేదు, ఆవిడ చేసింది. వంగ గీత చేసిన పనులు కూడా కొద్దిగా ఉన్నాయి. ఆవిడ చేసిన పనులు ఆవిడ చేసింది, వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేశారు. ఈ సమస్య మాత్రం ఎవరు తేల్చుకోవట్లేదు. సముద్రం ఇప్పుడు లేదంటే ఒక 3 4 నాకు తెలుసున్న మట్టిగా అయితే ఓ 5-6 పేటలు పోయాయి. 5-6 పేటలు పోయాయి. ఎక్కడండి? అదిగో చూడండి, అది కనిపించి శివరు ఉందా, ఆ శివర కాడుకుండి మా కొంపలన్నీ ఒక తెలిసిపోతాడు. ఇంకెలా ఓటి అలా పోతా ఉంటే ఎక్కడ తలాలు లేక అలా కట్టుకుంటా పోతున్నారు. అంత మీకు జీవనోపాధి, మీరు ఏదైనా పని చేసుకుంటే తప్ప ఏమీ లేదు. మాకేది లేదండి. ఒక భర్త సాయం లేదు, ఒక కొడుకు సాయం లేదు, ఎవరి సాయం లేదు. ఓ గవర్నమెంట్ సాయం కూడా అస్సలు లేదు. మాకు నెలకి మా భర్త అత్తకి కోళ్ళకి పింఛని ఇస్తారు. పింఛని ఇస్తే మాకు కొన్ని బాధలు ఉన్నాయి. బాబు చనిపోయి పోతా నాకు బాబుకి నీరసం అండి. నీరసం అయితే నీరసం మీద అలాగే కొన్ని కనీసం నీ దగ్గర అప్పులు చేసాను. అప్పులు చేస్తే బాబు చనిపోతాడికి 9 లక్షలు అప్పు ఉందండి. వీళ్ళు వచ్చి వడ్డీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానా పాటలు గొడవలు ఎడుతా ఉంటే ఈ రకంగా నేను అది అమ్మకం చూపించాను. అమ్మకం చూపేసి ఉన్న డబ్బులు ఎట్టి ఇది కట్టుకున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కనీసం అసలు ఈ ఇల్లుని మీకు ఇంకొక ఇల్లు కట్టించినా మీరు వెళ్తారా? ఇల్లు కట్టిస్తే వెళ్తారా? వెళ్తామండి. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు చిన్న రేక్ షెడ్ వేసి నాకు ఇచ్చినా వెళ్ళిపోతానండి. రెడీ కాదని అంటలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఖాళీ చేయమని చెప్పేసారు, ఎందుకంటే మీ ఇంటి వెనకాల అంతా కూడా వెళ్ళిపోయింది. ఏమీ లేదండి, ఇంత మొక్కు మట్టిగా ఉంది. అది ఈ పొద్దునికి వెళ్ళిపోద్దండి. పొద్దున వస్తుంది కదండి, ఈ పొద్దునకి పోతే ఇంకా అప్పుడు మేము ఏ కుండలు పెట్టుకొని ఎక్కడికి పోవాలో కనీసం భర్తలేని లోపల ఉంటున్నారు. ఇప్పుడు అది కట్టుకోవాలంటే ఇప్పుడు మేము వండుకోపోయినా వంట చేసుకోకపోయినా
అలాగా లోపల పడి ఆ ఇంట్లో పడి ఉంటున్నాం. మరి అదే మేము అద్దె కొంపకి వెళ్ళాలంటే ఎలాగా? ఇప్పుడు ఇద్దరం అత్త కోడళ్ళు పనసను వస్తే ఆ పనసన డబ్బులు ఒకరికి నర్రీలు కొడ్డీ కట్టుకుంటున్నాం. అవి కూడా కడుపుకి తిన్నందుకు కూడా లేదు. బాబు పోతా మేము వెండి బంగారం అన్ని అమ్మేసినా ఆ కుర్రోడికి చనిపోబోదాడికి 9 లక్షలు అప్పు ఉంది. మరి అవి వడ్డీలు కట్టాలి కదమ్మా. వడ్డీలు కట్టకపోతే కనీసం మళ్ళీ ఇక్కడ పేక మీద కత్తిలాగా ఉండి అక్కడి నుంచి బలవంత సావులు సవ్వాలి. నేను ఆవిడకి వచ్చిన 4 ఏళ్ళు, నాకు వచ్చిన 4 ఏళ్ళు ఆ వడ్డీలు కట్టి ఆ డబ్బులు అలాగే ఆఫ్ చేసుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? అంటే కనీసం ఎవరన్నా ఒక రేగుల షెడ్ వాళ్ళకి ఇచ్చిన, మీకు ఇచ్చిన స్థలం ఉంది కదమ్మా ఇప్పుడు? ఇంకా లేదండి, అమ్మేసాను. చాలా కష్టం అయితే మీరు ఇప్పుడు ఇది తప్ప వేరే దిక్కే లేదు. లేదు, ఇది తప్ప నాకు ఏరే దిక్కు లేదని చెప్తున్నాను కదండి. అంటే ఇంకా ఆవిడ మాట్లాడడానికి కూడా చెప్పారు. ఎందుకంటే చాలా మంది వచ్చారు, చాలా మంది ఎవరెవరికి చెప్పి ఇంకా మాకు ఇంకా ఇసుకు వచ్చేసింది, మాకు ఎవరు న్యాయం చేయలేరని ఆమె చాలా బాధపడుతుంది. అంటే ఇద్దరు ఆడవాళ్లే, ఇటు నుంచి సంపాదన ఒక పెన్షన్ మీద తప్ప ఇంకో దాని నుంచి లేదు, ఇంట్లో మగదిక్కు లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇల్లు చూస్తేనేమో ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. ఇక ఇంకొక నెలలోనో రేపు వర్షాకాలం వస్తే మళ్ళీ ఆ కోతకు గురైపోద్ది. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఏం చేయాలో ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో నాకు తెలిసి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి అందరి దృష్టి కూడా ఈ నియోజకవర్గం మీద ఉంటుంది. కనీసం ఎవరన్నా కానీ దీనికి సంబంధించినటువంటి ఇష్యూని కళ్యాణ్ గారి వరకు లేదంటే వాళ్ళ టీం వరకు అయినా సరే చేరితే వీళ్ళు కనీసం ఏదన్నా చిన్న గుడిసేసి ఇచ్చినా సరే, ఎక్కడ వేసి ఇచ్చినా కానీ వాళ్ళు ఉండటానికైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంటే రేపు పొద్దున ఇల్లు కూడా లేకపోతే వాళ్ళు ఎలా గడపాలి అనేది వాళ్ళ ఆవేదన మనం చూడొచ్చు. సో హోప్లీ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇక్కడ గెలిచారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి. సో ఆయన చేయకపోయినా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీన్ని చూసి వీళ్ళ దృష్టిని ఒక్కసారి మీకు కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనీసం వాళ్ళకి చేస్తే ఒక చిన్న గుడిసేసుకునే ఏర్పాటు అయినా సరే చేయొచ్చు.